హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చూడొచ్చు సోరకాయలో 4 రకాలైనటువంటి సోరకాయ విత్తనాలని, అలాగే కీరా దోసలో 2 కంపెనీస్కి సంబంధించినవి, అలాగే చూడొచ్చు ఇక్కడ కూడా ఇంకా 2, అలాగే రాడిష్ కాకర చూస్తే వైట్, గ్రీన్ కాకర, గ్రీన్లో మళ్ళీ ఇంకొక రకమైనటువంటిది, మళ్ళీ వైట్ కాకర రెండవ రకం. అలాగే బెండి కనుక చూసుకుంటే 4 రకాలైనటువంటి బెండకాయ సీడ్స్ని మనం తీసుకున్నాం. అలాగే బీరకాయ 3 రకాలైనటువంటి బీరకాయ సీడ్స్ని మనం తీసుకున్నాం. అలాగే గోంగూర ప్లస్ కొత్తిమీర ప్లస్ మనకు పుచ్చకాయ, ఇవన్నిటినీ కూడా విత్తనాలను మనం తీసుకొని ఇక్కడ ఆరబెట్టుకోవడం జరిగింది. ఇలా మనం కట్ చేసి ఒక బౌల్లో పోసుకొని ఎండలో ఇలా ఆరబెట్టాలి. ఒక 10 minutes నుంచి 20 minutes ఆరిన తర్వాత వీటిని మళ్ళీ వీటిని కనుక శాపిల్ కనుక చేస్తే ఆ యొక్క సీడ్స్ అనేది మంచిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది, మంచి క్రాప్ కూడా వస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇలా ఎండలో ఆరబెట్టాలి. గింజల్ని కట్ చేసి ప్యాకెట్స్ తీసిన తర్వాత ఆరబెట్టినటువంటి గింజలు మాత్రం నాటి వాటర్ పట్టాలి. రోజు అలా వరుసగా ఒక 5 రోజులు లైట్గా వాటర్ పడితే ఆ యొక్క గింజలు అనేది మొలకెత్తుతాయి. మొలక దశలో నీరు అనేది చాలా అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. అలాగే ఆకుకూరలోకి వస్తే ఇక్కడ మనకు గ్రీన్ పాలకూర మరియు చుక్కకూర, అలాగే తోటకూర, ఇలా మనం 5 రకాలైనటువంటి సీడ్స్ని డిఫరెంట్ సీడ్స్ని ఇలా కవర్లో కట్ చేసేసి మనం వీటిని కూడా ఇలా ఆరబోసుకున్నాం. చూడొచ్చు ఇక్కడ చుక్కకూర మరియు కోరియాండర్ మరియు మెంతి కూడా తీసుకున్నాం. అలాగే ధనియాలు, ఇవన్నీ కూడా తీసేసుకొని ఇక్కడ ఆరబోసుకోవడం అనేది జరిగింది. ఇవి ఆరిన తర్వాత ఎండలో ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు గట్టిగా ఆరిన తర్వాత వీటిని నాటుకుంటే బాగా ఈజీగా మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత వరుసగా ఒక 5 రోజులు 6 రోజుల పాటు మొలక దశలో లైట్గా నీరు అనేది పైనుంచి మనం స్ప్రే ద్వారా కానీ లేదా మనకు ఉండేటువంటి మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి స్ప్రేయర్స్ ద్వారా కానీ స్ప్రే చేయాలి. గట్టిగా ఫోర్స్గా వాటర్ అనేది ఇస్తే ఆ మొక్క మొత్తం కూడా కొట్టుకుపోతుంది. కాబట్టి ఈ యొక్క ఆకుకూరల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలంలో నీరు ఎప్పుడు తడిగా ఉంటేనే ఆ మొక్క అనేది దక్కుతుంది, లేకపోతే చనిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హలో. మనం ఈరోజు కొత్త సీడ్స్ నాటే ముందు చూడొచ్చు ఇక్కడ వినాయక ఎంవి డీకాంపోజ్ కోకోపీట్ ఆర్గానిక్ మ్యానుఫ్యాక్చర్ వినాయక ఆగ్రోస్ సంబంధించినటువంటిది ఒకటి బ్యాగు, కేఎంఎల్ బయో వర్మీ కంపోస్ట్ ఒక బ్యాగు, అలాగే మనం వేపపిండి చూడొచ్చు ఇక్కడ వేపపిండి బయో ఆర్గానిక్ ఇది ఒక బ్యాగు, 3 కలిపి తీసుకొని ఎక్కడైతే మనం విత్తనాలు నాటాలనుకున్నామో దాన్ని ముందుగా లోతుగా తవ్వుకొని ఆ తవ్వినటువంటి దాంట్లో దీన్ని కొంచెంగా వేసుకోవాలి. దీంట్లో ఇంకా ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ లేదా ఇంకా మనకి పుట్టమట్టి దొరికితే ఇంకా బాగుంటుంది, అది కానీ దొరికితే ఈ మిశ్రమాన్ని కలుపుకొని పూర్తిగా బయో ఆర్గానిక్ పద్ధతిలో చేసుకొని దీంట్లో కనుక సీడ్స్ వేసి వాటర్ పోరింగ్ కనుక చేస్తే మనకి ఇక్కడ కోకోపీట్ కూడా వేసాము. ఇందులో మనకి నీటిని నిల్వ చేసుకోవడానికి కోకోపీట్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని మనం తవ్వుకున్నటువంటి గుంతల్లో వేసుకోవాలి. దానికోసం మీరు నెక్స్ట్ కంటిన్యూ వీడియోని చూడండి. నేను అందులో మీకు చూపిస్తాను ఎలా గుంతలు చేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ మనం అన్ని రకాల సీడ్స్ని మనం ఇందులో కలుపుకున్నాం. బెండ తీసుకున్నాం, అలాగే కాకర తీసుకున్నాం, అలాగే మనం దోస తీసుకున్నాం, అలాగే మనము సోరకాయ తీసుకున్నాం. ఇలా అన్ని రకాలైనటువంటి గింజలు తీసుకొని మనం ఇందులో ఎండబెట్టుకున్న తర్వాత ఈ చెట్టు మొదట మనం ముందుగా చూడొచ్చు ఇక్కడ మనం పెద్ద చెట్టుకి ఎట్లాగో మనం వాటర్ పడతాం కాబట్టి వాటర్ పట్టినటువంటి చెట్టుకు మనకి ఏదైతే నేల లోతుగా తవ్వుకొని ఈ సీడ్స్ ఇంతకుముందు మనం చూపెట్టినటువంటి కంపోస్ట్ అనేది వేసి ఆ కంపోస్ట్ పైన ఈ సీడ్స్ అనేది వేసుకోవాలి.
సీడ్స్ వేసుకోవడం వల్ల మనకి వేసవి కాలం కాబట్టి నీరు ఎక్కువగా నిలువ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈ పద్ధతిలో కనుక సాగు చేస్తే సమ్మర్లో మీరు ఎక్కువగా వాటర్ చెట్లకి పోయాల్సినటువంటి అవసరం ఉండదు. మొక్క కూడా ఊరికే ఎండిపోవడానికి అవకాశం కూడా ఉండదు. చూడొచ్చు ఇక్కడ మనం అన్ని చెట్లను కూడా మనం ఇలాగే తీసుకున్నాం. ఆల్రెడీ మనకి కాసేటువంటి చెట్లు మ్యాంగో ఉంది, మరియు సపోటా ఉంది, లీచీ ఉంది, అలాగే జామ ఉంది. మనం 15 ప్లాంట్స్ మొదట కూడా ఇలా గుంతలుగా తీసేసుకొని ఎట్లాగో ఆ చెట్లకు వాటర్ పడతాం కాబట్టి ఆ వాటర్ పట్టే దాంట్లో దీన్ని అంతర్ సాగు పద్ధతి అంటారు. మనం ఆల్రెడీ ఒక చెట్టు ఒక క్రాప్ కాస్తూ ఉంటేనే మళ్ళీ దానికి చుట్టువైపుగా మళ్ళీ ఇంకో క్రాప్ను కూడా మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. వాటర్ అనేది వేస్టేజ్ అనేది కాకుండా ఉంటుంది, మరియు వేరు వ్యవస్థ తీగజాతి అనేది ఇదంతా కూడా పారుతుంది. గతంలో మనం ఆల్రెడీ దోస వేసుకున్నాం. చూడొచ్చు ఇక్కడ మనం కీరా దోస అంతా కూడా తీసేసాం. మనం ఆల్రెడీ అయిపోయింది, కీరా దోస అంతా కూడా అయిపోయింది. మళ్ళీ మనం సెకండ్ క్రాప్ కోసం మళ్ళీ ఇప్పుడు మార్చిలో వేస్తున్నాం. అందరూ అనుకోవచ్చు మార్చిలో పంట వస్తుందా అని అనుకోవచ్చు, కానీ మార్చిలో కూడా వస్తుంది. కానీ మనం చేసేటువంటి విధానం సరైనదిగా ఉంటే మార్చిలో కూడా ఈ పంట అనేది వస్తుంది. మన తీగజాతి అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకొని దీంట్లో మనం నాటుకుంటే మొక్కలు చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ మొక్కలు ఎలా వచ్చాయో మీకు తర్వాత చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత వీడియోస్ కోసం చూడండి. థ్యాంక్ యూ. అటువంటి వర్మీ కంపోస్ట్ అంతా కూడా వర్మీలో మనకి ఆవు పేడ, ఆవు మూత్రం మరియు బర్రెల యొక్క పేడ అవన్నీ తీసుకున్నాం. దాంతోపాటు వర్మీ కంపోస్టు, తర్వాత మనకి పౌడర్తో పాటు మనకి వేప పిండి కూడా తీసుకున్నాం. తీసుకొని మనం ఇలా ఈ విధంగా గుంతలుగా తీసుకున్నటువంటి దాంట్లో ఇలా జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత మనం ఏదైతే కంట్రోల్ ఇంతకుముందు మనం 25 లీటర్స్ తయారు చేసి పెట్టుకున్నామో మిశ్రమం, అంటే ఏదైనా ఆకులు కానీ చెత్త కానీ చెదారం కానీ దాంట్లో కాస్త బెల్లం వేసి వేపాకు వేసి ఆ రసాన్ని ఆ మిశ్రమాన్ని కూడా మనం ఇందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత సీడ్ వేసేసి దానిపైన మళ్ళీ కొత్తటి మట్టి, ఏదైనా కొత్తనైనటువంటి మట్టి మన దగ్గర ఉన్నటువంటి మట్టి కానీ లేదా పాత మట్టినైనా కూడా జల్లి దానిపైన వాటర్ అనేది వేయడం వల్ల మనకి సులువుగా మొలకెత్తుతుంది. భూమిని గుల్లలుగా తయారు చేయడం కోసం, మనకు గుంటలుగా రావడం కోసం మనం ఇక్కడ పొడి చెత్తకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ బ్యాగ్స్ బ్లాక్ డస్ట్ అనేది ఉంది. ఆ బ్లాక్ డస్ట్ అనేది మనం ముందుగా తెచ్చి నిల్వ చేసుకున్నాం. ఈ బ్లాక్ డస్ట్ అనేది వేయడం వల్ల భూమిని గుంటలుగా చేస్తుంది. అదే మన భాషలో గుల్ల అంటారు. గుల్లలుగా చేస్తుంది. చేసి మనకి ఈజీగా మొక్కను లోపలికి వెళ్ళడానికి, వేరు వ్యవస్థను బలపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈజీగా అవుతుంది. క్రాప్ కూడా బాగా వస్తుంది. ఓకే, కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. చూడొచ్చు మనం వేసుకున్నటువంటి ఈ గింజల్లో కీరా మరియు సోర, కాకర ఇవి కొంచెం దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. బెండ మరియు కొన్ని పాలకూర గింజలు కూడా ఇందులో కలపడం జరిగింది. మనం ఆల్రెడీ డస్ట్ పోసుకున్నాము. మనకు ఆల్రెడీ సిటీస్లో మనకు పూర్తిగా ఫ్రీగా దొరుకుతుంది. ఈ డస్ట్ వచ్చేసి మనకి పొడి చెత్త నుంచి కంపోస్ట్గా తయారు చేసి డస్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ డస్ట్ తీసుకొని మనం వేసాము. ఆ డస్ట్ మీద మనం ఈ సీడ్స్ అనేది వేయడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ జానడికి ఒకటి మనకి తీగ జాతి ఉండాలి. అలాగే ఇక్కడ మనం బీరా తీసుకున్నాం, మరియు కాకర తీసుకున్నాం, సోర తీసుకున్నాం. ఇలా ఏదైనా మొక్క దగ్గరగా వచ్చినప్పుడు మనం కాస్త ఈ సీడ్స్ని కాస్త దూరంగా వేసుకునే ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఈజీగా చూడొచ్చు. ఇక్కడ మనకు పక్కనే 2 పడ్డాయి, సోర మరియు కాకర. అలాంటి దగ్గర ఒక సోర ఉంచేసి కాకరని మనం తీస్తున్నాం. ఇలా మనం చక్కగా పడేలాగా చూసుకొని నాటుకుంటే తర్వాత మనకు పంట దిగుబడి అనేది మొక్క కూడా వస్తుంది. మొక్కకు ఎడం అనేది ఉంటుంది. దానివల్ల వేరు వ్యవస్థ అనేది లోతుగా వెళ్ళి వేరు బలపడుతుంది. వేరు బలపడడం వల్ల మనకి ఈ క్రాప్ అనేది బాగా వస్తుంది.
ఇలాగే చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ఇలా సీడ్స్ గుంతలో వేసిన తర్వాత మనం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఎర్రమట్టిని మనం డబ్బాలో తీసుకున్నాం. ఈ ఎర్రమట్టిని దానిపైన ఒక లేయర్గా సీడ్స్ పైన వేసుకోవాలి. ఇది కొత్త మట్టి కాబట్టి మనకి ఇంకా పంట అనేది బాగా రావడానికి, వేర్లు బాగా దిగుబడిలోకి రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం విత్తనాలు భూమిలో వేసినప్పుడు దానిపైన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వర్మీ కంపోస్టు మరియు ఆవు పేడ, ఆవు మూత్రం అవి వేస్తూ మనం ఆల్రెడీ పొడి చెత్తతో తయారు చేయబడ్డటువంటి డస్ట్ని కూడా వేసాం. అది భూమిని గుల్ల చేస్తుంది, గుంటలుగా మారుస్తుంది, భూమిని సారవంతం చేస్తుందని, వేరు వ్యవస్థను లోనికి వెళ్ళడానికి అనుకూలంగా చేస్తుందని చెప్పుకున్నాం. ఈ విత్తనాలు ఇందులో వేసిన తర్వాత అందులో కాస్త ఎర్రమట్టిని పైనుంచి వేయండి. ఇంతకుముందు మనం కోకోఫిట్ వేసాం, వర్మీ కంపోస్ట్ వేసాం, అలాగే వేపపిండి వేసాం, దాంతోపాటు ఆవు మూత్రం వేసాం, ఆవు పేడ ఎండినది వేసాం. దీంతోపాటు మనకి వివిధ రకాలైనటువంటి చెత్తను ఒక డబ్బాలో పెట్టి 25 లీటర్ల డబ్బాలో పెట్టి ఆ డబ్బాలో ఉన్నటువంటి 30 రోజుల వరకు కుళ్ళిపోయి దాంట్లో బెల్లము మరియు వేపాకు కలిపినటువంటి రసాయనాన్ని కూడా మనం ఇందులో చల్లడం జరుగుతుంది. దీనివల్ల మనకు పంట అనేది నష్టం వాటిల్లకుండా అధిక దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 100కి 100% దిగుబడి అనేది వస్తుంది. మనం ఈ విత్తనాన్ని నాటుకున్నాం, ఎర్రమట్టిని వేసాం, ఇప్పుడు పైనుంచి కొంచెం మట్టిని కూడుకోవడం అనేది జరుగుతుంది. ఇలా చేస్తే మీకు మొలక అనేది వస్తుంది. మొలక వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, రోజు మాత్రం నీరును తడపడం అనేది చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.